పెహల్గాం ఉగ్ర మూకలు దాడి చేసిన తర్వాత, అన్యాయంగా అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్న తర్వాత దేశమంతా గర్జిస్తుంది. రక్తం మరిగిపోతుంది ప్రతి భారతీయుడిది. పాకిస్తాన్ మీద యుద్ధానికి సై అంటూ ప్రతి భారతీయుడు కూడా గర్జిస్తా ఉన్నాడు. అయితే అలాంటి సమయంలో, అలాంటి సందర్భంలో మిగతా పార్టీలకు సంబంధించి ఎంతమంది నేతలు, ప్రత్యేకించి చెప్పాలంటే ముస్లిం నేతలు ఎంతమంది ఈ దేశానికి మద్దతుగా నిలబడుతున్నారు? ప్రత్యేకించి చెప్పాలంటే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. సో ఓవైసీ బ్రదర్స్ అంటే ఒక హైదరాబాదే కాదు, భారతదేశ వ్యాప్తంగా వాళ్ళకి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాంటి ఓవైసీ బ్రదర్స్ కూడా పాకిస్తాన్ మీద గర్జించడం మొదలు పెడితే ఖచ్చితంగా పాకిస్తాన్ భయంతో వణికిపోతుంది. భారతదేశం మీద దాడి చేయాలన్న ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉండదు. అంటే ఆయన స్పందించారు ఇంటెలిజెన్స్ వైఫల్యం అని ఒక మీడియా అడిగినప్పుడు ఆయన మాట్లాడిన మాట. ఇంటెలిజెన్స్ వైఫల్యం అవ్వడానికి చేతగాని ఇంటెలిజెన్స్ కాదు, దొంగ దెబ్బ తీసేవాడిని అలాగ పహారా కాసుకుంటా కూర్చోవడం అనేది చాలా ఇబ్బందికరం. ఇంటెలిజెన్స్ వైఫల్యం అన్నాడండి, ఇంటెలిజెన్స్ వైఫల్యం అన్నారు. పక్కన పెడదాం, పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన తప్పు అనాలి కదా. అదొకటి. మరి హైదరాబాద్ లో 2013లో దిల్సుఖ్ నగర్ లో మరి బాంబు పేలులు చేసి వందలాది మందిని క్షతగాత్రులుగా దాదాపు 28 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు. మరి అది ఎవరు? వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కోట. మరి వాళ్ళకి ప్రైవేట్ సైన్యం ఉంది, మంది మార్బలం ఉంది. మరి ఆయన తలుచుకుంటే చిటికేస్తే ఆయన చిటికేస్తే ఓవైసీ బ్రదర్స్ హైదరాబాద్ లో ఎక్కడ ఏ మూలన ఎవరున్నారు, ఏం చేస్తున్నారని కూడా తెలుసుకోగలిగేటువంటి ఒక పెద్ద రాజకీయ నాయకుడు. మరి ఆయన ఎందుకు ఇలాంటి విషయాల మీద స్పందించట్లేదు? అంటే కావాలని స్పందించట్లేదా, లేకపోతే ఆయన స్పందిస్తే ఎవరు నమ్మరని స్పందించట్లేదా? అంటే చిటికేస్తే లేకపోతే సైకి చేస్తే అన్నది వేరే సందర్భంలో ఈయన మాట్లాడారు. అవును, అది కానీ ఒకటి నేను ఎలాగంటే ఏదో అయిపోద్ది అని. కానీ ప్రజలు దాన్ని కూడా క్షమించారు. అనాల్సింది అంటే కదా తెలిసేది. ఒకవేళ నిజంగా ఆ రకంగానే చేయడం మొదలు పెడితే ఇంకెవరు మిగులుతారు? అవును, మనం ఆ రకంగా భారతీయులు ఆలోచించట్లేదు, మన ప్రభుత్వాలు ఆ రకంగా ఆలోచించట్లేదు. కలిసి వెళ్దాం అన్నట్లుగానే ఉంటారు. ఇప్పటికీ లారీ పాడుతుంటారు, ఇప్పటికీ బుజ్జగిస్తానే ఉంటారు. ఏవైనా వాళ్ళు మాట్లాడకూడనివి ఏమి మాట్లాడినప్పటికీ కూడా దాన్ని కూడా వీళ్ళు ఆప్యాయంగానే స్వీకరిస్తారు, ఏదో ఫ్లోలో అడిసారు అన్నట్లుగానే. సో ఇది మంచి పరిస్థితి కాదు. ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి హైదరాబాద్ ఏ రకంగా పట్టం కట్టింది, తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ చరిత్ర ఒకసారి చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇది హైదరాబాద్ పార్లమెంట్ అండి. సో హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి, లోక్సభకు సంబంధించి ఓపెన్ చేయగానే ఆయన ఫోటోనే, హైదరాబాద్ పార్లమెంట్ అని కొడితే గూగుల్లో ఆయన ఫోటోనే వస్తుంది. సో ఇక్కడ మొత్తం ఓవరాల్ గా 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒక రాజాసింగ్ గారు మాత్రం గోషామహల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగతా 6 ఎమ్మెల్యేలు కూడా ఎంఐఎంఏ, మొత్తం 6. సో అదేవిధంగా చూస్తే ఇక్కడ 1952లో అహ్మద్ మొహిబుద్దీన్ గారు ఉన్నారు ఇక్కడ. 1957లో వినాయకరావు గారు ఉన్నారు ఇక్కడ. 62, 67, 71లో ఇక్కడ గోపాలయ్య, సుబ్బుకృష్ణ ఈయన ఉన్నారు ఇక్కడ. అంటే ఈయన హిందువే ఉన్నారు ఇక్కడ. వినాయకరావు అంటే ఈయన హిందువే ఉన్నారు. అహ్మద్ మొహియుద్దీన్ అంటే ఈయన ముస్లిం నేత అయిన. ఆ తర్వాత చూస్తే కేఎస్ నారాయణ గారు 1977, 1980లో ఉన్నారు. ఇంకా 84 నుంచి చూడండి ఓవైసీ గారు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ. ఈయన ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారో వాళ్ళ నాన్నగారు ఫస్ట్ ఇండిపెండెంట్ గెలిచారు. ఆ తర్వాత ఈయన పార్టీని పెట్టుకున్నారు, ఎంఐఎం పార్టీ. సో ఆల్ ఇండియా మజ్లిస్ అనే పార్టీ పెట్టేసుకున్నారు. దాని కింద ఆయన 89, 91, 96, 98, 99 వరుస ఆయనే ఎంపీగా. తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ గారు 2004, 2009, 2014, 2019, 2024 వరుసగా ఈయన కూడా 5 సార్లు ఎంపీగా గెలిచారు. అంటే ఇక్కడ ఒక 5 సార్లు ఈయన, ఇక్కడ ఒక 5 సార్లు వీళ్ళ నాన్నగారు. అంటే 10 సార్లు 10 ఎలక్షన్ లో వరుసగా 10 సార్లు ఈయన తప్ప ఎవరు కూడా ఎంపీగా గెలిచిన పరిస్థితి లేదు. మరి ఎంత బాధ్యత ఉండాలండి ఆయనకి? హైదరాబాద్ కా బాద్షా ఆయన, 100%. హైదరాబాద్ నవాబ్, హైదరాబాద్ బాద్షా. ఇంకా ఆయన మించిన లేడు హైదరాబాద్ రాజకీయ నాయకుడు అంటే. అసదుద్దీన్, అక్బరుద్దీన్ అన్నదమ్ములు, వాళ్ళ చేతిలోనే ఉంది వాళ్ళే. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి? ప్రజలు అంత పట్టం కట్టినప్పుడు వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? ఎందుకు ఇట్లా ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా చేయటం గల ప్రధాన కారణం అంటే ఎందుకు స్పందించటం లేదు? 2024లో సైతం కూడా ఆయన 3 లక్షల మెజార్టీ అండి. మెజార్టీ కూడా లక్షల్లోనే ఉంటుంది ఆయనకి. ఎప్పుడు కూడా వేలలో ఫైట్ లేదు, ఆ ప్రాంతంలో ఫైట్ లేదు అంటే దాని ఉద్దేశం ఏంటి? 2,80,000, 3 లక్షలు ఎక్కడ చూసినా
2 లక్షల పైనే మెజార్టీ. వీళ్ళు కూడా భారతదేశంలో ఒక భాగమే అనుకోవడం ఇందులో అవును, అంటే అవును, వేరే విద్వేషాలు రెచ్చగొట్టాలి, వేరే అవును, అంశాలు చేసుకునేలా ఉంటే అది డిఫరెంట్ గా ఉంటది ఇష్యూ. ఇప్పుడు అవును, గొడవకి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటది, ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటది. గొడవకి వెళ్ళినప్పుడు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఒకే రకంగా ఉండరు. ఫంక్షన్ కి వెళ్ళిన వాడు గొడవకి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటాడు అనుకోవడం అన్నది అవివేకం. అది అవును. ఎక్కడికి ఎలా వెళ్ళాలనుకున్నది ఆ వెళ్ళిన ప్రదేశాన్ని పెట్టి అక్కడ జరిగిన అంశాలను పెట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఫంక్షన్ కి నవ్వుతా మంచి బట్టలు వేసుకుండి అవును. ఆడతా పాడతా వెళ్ళి వాళ్ళందరితోటి కూడా స్నేహపూర్వకంగా ఆలింగనాలు చేసుకుంటూ లేకపోతే వేరే శుభాకాంక్షలు చెప్పుకుంటూ రావడం వేరు. అదే గొడవకి వెళ్ళాలనుకుంటే షాడో ఇంకోటి ఉంటదేమో అయితే. ఒకసారి గొడవకి వెళ్ళి వాడు ఎలా వెళ్తాడు, అవును, తెగించి వెళ్తాడు. అవును, సో ఆ తెగించే ధోరణి ఉండకూడదు. ఇలాంటివి జరిగినప్పుడు అండి ఇది భారతదేశానికి ఒక సవాలు విసిరారు అవును, ఉగ్రమోకులు. ఇలాంటిప్పుడు కూడా మనం స్పందించట్లేదు, మనం అవును. స్పందించము అంటే ఇంకా ఏం మాట్లాడాలి, ఏం ఈ రోజు చెప్పాలి? ఇలాంటి ఈయన గనక గర్జించితే ఖచ్చితంగా పాకిస్తాన్ ఖచ్చితంగా భయపడుతున్నాడు. అవును. మీ 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 మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ దేశ పౌరులం, హ్మ్. మేము కూడా ఈ దేశ ప్రభుత్వంతో ఈ కలిసి. దేశ పౌరులే, భారతదేశ అవును. పౌరసత్వం ఉన్న వాళ్ళే ఉన్నవాళ్ళే, అవును, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడి అవును, నుంచి వచ్చారు? ఆ రోజు ఏదైతే పాకిస్తాన్ ఇండియా విడిపోవాలనుకున్నప్పుడు నెహ్రూ గారు గాని, గాంధీ గారు గాని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ముస్లింలు ఉన్నారో సరే మనతో ఉన్న వాళ్ళని మనతో ఉండనివ్వండి, వెళ్ళిపోయిన ఎంతో సానుకూలంగా వారు చెప్పారు. ఇష్టపూర్వకంగా మరి అక్కడ వదిలేశారు. ఎందుకు ఇండియన్స్ లేరు, అక్కడ ఎందుకు భారతీయులు లేరు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నవరే? ఆ అవును. పరిస్థితి కాదు. అంటే మొదటి కొంతమంది నుంచి కూడా ఉన్నప్పటికీ వారిని మతం మార్చారు, అక్కడ మతం ఇబ్బందులకు గురి ఇంకా చేశారు. నరకం ఇంకా అక్కడ ఉన్నారు అంటే చావలేక బతకలేక ఉండే పరిస్థితి. అక్కడ ఎవరో ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదు. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. వాళ్ళ కబంధ హస్తాల్లో వీళ్ళు రోజు దినము కూడా కృషించిపోయి బతకాల్సిందే. అలాంటి సిచ్యువేషన్ లో ఉండే పరిస్థితి. కానీ వీళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం? అవును, మనం చాలా సార్లు ఈ సందర్భం మాట్లాడుకున్నాం. అత్యున్నత స్థానాలు కూడా వీళ్ళకి ఇవ్వడానికి వెనకాడే అవును, పరిస్థితి లేదు. వాళ్ళ ఫంక్షన్లు అవనియండి, ఇంకోటి నిన్న అవనియండి, ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా, MLC హైదరాబాద్ election కూడా. ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఎంఐఎం కైవసం చేసుకుంది. అవును. అంటే ప్రజలందరూ కూడా ఎంఐఎం ని ఆదరిస్తున్నారు. ఎంఐఎం ని ఒక మత పార్టీగా చూడలేదు, ఒక రాజకీయ పార్టీగా చూస్తున్నారు. అక్బరుద్దీన్ గారు, అసదుద్దీన్ గారు ఈ దేశ సంపద, ఈ రాష్ట్ర సంపదగా వారిని చూస్తున్నారు. సో కాబట్టి మీరు కూడా రండి, ముందడుగు వేయండి, ఈ దేశం కోసం మేము ఉన్నామని చెప్పండి, పాకిస్తాన్ మీద గర్జించండి. అక్బరుద్దీన్ గారు, అసదుద్దీన్ గారు మీరు గర్జిస్తే పాకిస్తాన్ ముష్కర్లు, పాకిస్తాన్ జిహాదీలు పారిపోతారు. మీరు గర్జించాల్సిన సమయం వీళ్ళు ఏర్పడింది. తలుచుకుంటే ఎందుకంటే ఈ మూలాలన్నీ కూడా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా గతం నుంచి మనం అవును, వింటున్నాం. పాత బస్తీ మూలాలు ఉన్నాయంటారు, ఓల్డ్ సిటీలో దీనికి సంబంధించి ఎవరో ఒకరు ఉన్నాయంటారు. వాళ్ళందరికీ ఎవరు ఇస్తున్నారండి ఆవాసాలు? వాళ్ళ నోటీసులో ఉండదా అది? ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారు, ఏ రకంగా వస్తున్నారు, భద్రతకు సంబంధించిన అంశం అవును, కదా. ఒకవేళ వారు నోటీసులు ఉండకపోయినా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన తెలుసుకోవాలనుకుంటే పెద్ద కష్టం ఏం కాదు. అవును, సో ఆ విధంగా కూడా భారతీయుల కోసం చెయ్యాలి. ఆయన కూడా భరతమాత బిడ్డ కిందే ప్రస్తుతం ఉంటున్నాడు. ఈయన ముస్లిం అయినంత మాత్రాన భారతీయుడు కాకూడదని ఏం ఉండదు కదా. ఆయన ఈ దేశ సంపదే, ఆయన కూడా 100% ఆ రకంగానే ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా స్పందిస్తారేమో చూడాలి. చూద్దాం. ఇక నుంచైనా ఈ వీడియో చూసిన తర్వాత అయినా, ఎందుకంటే వారిని మనం ఈ దేశ సంపదగా కొనియాడుతా ఉన్నాం. సార్ మీరు రండి, గర్జించండి, ప్రాణాలు కాపాడండి, భారతదేశ పౌరుల ప్రాణాలు కాపాడండి, పాకిస్తాన్ మీద ఉక్కుపాదం మోపడానికి మీరు కూడా ముందుకు రండి, ఒక వార్నింగ్ మెసేజ్ ఇవ్వండి, మా దేశం వైపు కన్నెత్తి చూస్తే మిమ్మల్ని కాల్చి పడేస్తాం, బూడిద చేస్తామని ఒక మెసేజ్ మీరు ఇస్తే ఖచ్చితంగా ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక భయం ఉంటుంది. భారతీయులందరూ ఏకమయ్యారు, మతాలకు అతీతంగా, ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అందరూ మతాలకు అతీతంగా ఏకమయ్యారు. కాబట్టి పాకిస్తాన్ కాస్త జంకుతుంది, వెనకడుగు వేస్తుంది. ఖచ్చితంగా ఆ విధంగానే మరి ఈయన మెసేజ్ ఇవ్వాలి. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే అంశాన్ని కూడా చాలా మంది ఆవేదనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ఏది ఫెయిల్యూర్ అని చూడకూడదు. ఎవరైతే దొంగ దెబ్బ కొట్టారో వాళ్ళు అంతు చూడిసే విధంగా ఒక మెసేజ్ పంపించాలి అని చెప్పి సర్వత్రా కోరుతారు. మరి దీని మీద స్పందన ఏంటన్నది చూద్దాం.